నేను 30 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడానికి ఈయనకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి, ఒక మినిస్టర్ ఇవ్వడం కోసం ఆయన పెట్టుకున్న పరిస్థితి ఈరోజు. సంబంధం లేదు. అందులో మా ఒక్క కార్యకర్తని, ఒక నాయకుడిని కానీ మీరు ఎప్పుడు చెప్తారు, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. మీరు ఏ ఒక్క నాయకుడిని చిన్న ఒక కార్యకర్తలు చెప్పారు లేరు. మాకంత అవసరం లేదు సార్. ఇలాంటి చిల్ల రాజకీయాలు, ఇలాంటి చిల్ల వ్యవహారాలు, ఇలాంటి పిచ్చి రాజకీయాలు మేము అమరావతి కోసం, ఆడబిడ్డలకు రక్షణ కోసం చూస్తూ ఉంటారు. తప్పు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారాలు మొత్తం పక్కదారి కోసం వీళ్ళు చేయాలి. అంతా ఎవరికి తెలియదు. నల్లరాజు కబురు, ఈ తల్లిదండ్రుల కబుర్లు ఎవరికి చెప్పాలండి. ఇప్పుడున్న నాలెడ్జ్ చిన్న పిల్లలు కూడా అంత. ఉదయశ్రీ గారు, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. ఒక్కసారి మీ దగ్గర ఒకసారి నెట్వర్క్ ఒక్కసారి సరి చూసుకుని రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. మళ్ళీ మాట్లాడతా మీతో. నేను కొంచెం స్లోగా మాట్లాడితే మీ దగ్గర కొంచెం వినపడుతుంది, కొంచెం రీసౌండ్ వస్తుంది. కొంచెం ఒకసారి రీజాయిన్ అవ్వండి మీరు. ఒకసారి మీ దగ్గర వాయిస్ కొంచెం క్లారిటీ అయితే లేదు. మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే. ఎస్, ఇప్పుడు వినబడుతుంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మళ్ళీ మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ స్లోగా మాట్లాడండి, కొంచెం మొత్తం వినబడుతుంది క్లియర్గా. ఎస్, రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు. ఏంటిది, ఎందుకు అంబటి రాంబాబు గారు ఎట్లా మాట్లాడాలి, ఎందుకు నారా లోకేష్ గారు ముందుకు కదపాలి, ఇవన్నీ అంటే ఎవరైనా కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఎవరిదైనా తప్పే. అసలు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు మీరు ఏ రకంగా చూస్తారు? సార్, లక్ష్మణరావు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, నమస్తే. అంబటి రాంబాబు గారు మీరు ఏదైతే ప్లేస్ చేశారో ఆ వీడియోలో ఒక బీపీ సార్. ఆయన అక్కడ అనేది ఏంటంటే, ఎవరైతే తన మీద దాడి చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే కవింపు చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని ఉద్దేశించి చెప్పారు, మీరు వస్తారా, చంద్రబాబు నాయుడు వస్తాడా, చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తాడా అన్న మాట అన్నారు ఆయన. తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను ఫ్లోలో ఆ మాట వచ్చింది, నేను అటువంటి మాట వినియోగించుకోకూడదు, సారీ అని కూడా చెప్పారు. దేనికి చెప్పారండి? అమ్మమ్మ కూడా అన్నదా? కాదు సార్, మీరే అంటున్నారు కదా, అమ్మమ్మ కూడా అన్నదానికి సారీ చెప్పారా? చెప్పారండి. మరి కొడాల నాని గారు అయ్యే మాటలు మాట్లాడారు అంతకు ముందు. వినాలి సార్, చెప్పండి. వినండి. కొడాల నాని గారి టాపిక్ కూడా మాట్లాడండి, మీరేం కంగారు పడాల్సి. మీరేమో టీడీపీ అధికార ప్రతినిధి కాదు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాదు. నేను జనసేన కాదు, టీడీపీ కాదు. మీరు జనసేనలో ఉండి వైసీపీకి వచ్చిన వాళ్ళే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్ని నిత్య సత్యాలు. నేను యాంకర్ అనేది నిజం, మీరు జనసేన నుంచి వైసీపీకి వచ్చింది నిజం. ఇవన్నీ నిత్య సత్యాలు. చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారు ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు వక్రీకరించారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని తిట్టారని అన్నారు. మరి సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అన్నారు, నీ అమ్మ మొగుడు, నీ తాత మొగుడు, నీ జేజమ్ముదా అని మాట్లాడలేదా? ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఆ రోజున? ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ఎవడైనా సరే నాకు తిక్కరేగితే ఒకటే అన్నాడు. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్కి తన నెత్తి మీద ఉన్న ఎంట్రికలు పీకలేదే, పవన్ కళ్యాణ్ చర్మం తోలు వలసలేదా ఆ రోజున? మేము నిజంగా ఆ రోజున తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ 2 కాళ్ళు చేతులు తీసే స్థాయిలో ఆ రోజున మేము ఉన్నాం కదా. చంద్రబాబు నాయుడు 2 కాళ్ళు 2 చేతులు తీసే స్థాయిలో మేము ఉన్నాం కదా. మీరు డోంట్ డిస్టర్బ్ మధ్యలో, మీరు మధ్యలో డిస్టర్బ్ చేయాలి. వినండి, చట్టాలు మాట్లాడదాం. వినండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినాడు. ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడతాను జగన్మోహన్
ఫారం పోతే ఎవరున్నారు? ఏంట్రా మీరు మాట్లాడేది? నువ్వు పరంపోకు, మేం కాదు. ఏంట్రా మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? రైట్ ఒక్క నిమిషం బజార్లోకి వచ్చి మాట్లాడతావు? నువ్వు మాట్లాడుతున్నావు. బజార్లో బజార్లో మాట్లాడుతూ మాట్లాడుతున్నావు, మేమాడ. శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ఏమర్థం కాదు, కాసేపు ఆగండి. ఫారం పోకు మాటలు మాట్లాడుకో. శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. ఎస్, శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మ్యూట్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు, ముగ్గురు నలుగురు మాట్లాడితే భాస్కర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినండి. ఏమండి, రేకడి లక్ష్మణరావు గారు మ్యూట్ లో పెడతాం. మీరు కూడా మీరు మాట్లాడే విషయాన్ని మంచిగా మాట్లాడండి. వాడు వీడు అనొద్దు. పెద్ద నేతల్ని వాడు వీడని ఏకవచనంతో మాట్లాడొద్దు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అంటారు? మీరు అలా మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ ఆ రోజున ఏమన్నాడు? ఏ జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి అంతా, నీ బతుకంతా అంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరండి? అసలు ఆవిడ బతుకంటే ఆ స్థాయి ఏంటి? ఆ రోజు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? నీ స్థాయి అంతా, నీ బతుకంతా నేను అదే చెప్తున్నాను, దయచేసి నోరు జారమాకండి. నేను కూడా అదే చెప్తున్నాను. ఒక్కటి లక్ష్మణరావు గారు ఒక్కసారి అందరిని మ్యూట్ చేయండి. అందరినీ దయచేసి మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు నుంచండి. మిగతా లక్ష్మణరావు గారు వినాలి. మీరు మీ స్థాయి ఆడు ఈడని పవన్ కళ్యాణ్ అనే స్థాయి మీది కాదు.